రాజమండ్రిలో బీజేపీ ఆధ్వర్యంలో జీఎస్టీ తగ్గించినందుకు సంబరాలు నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర ఆధ్వర్యంలో జీఎస్టీ స్లాబ్ తగ్గించినందుకు జీఎస్టీ తగ్గుదలపై రాజమండ్రిలో బీజేపీ సంబరాలు నిర్వహించారు. జీఎస్టీని 4 స్లాబ్ల నుంచి 2 స్లాబ్లకు తగ్గించి అన్ని వర్గాలకు మేలు చేకూర్చిన ప్రధాని మోడీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు కృతజ్ఞతలు తెలుపుతూ రాజమండ్రిలో బీజేపీ ర్యాలీ నిర్వహించింది. తూర్పుగోదావరి జిల్లా బీజేపీ కార్యాలయం నుంచి ప్రారంభమైన కృతజ్ఞతా ర్యాలీలో ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఎమ్మెల్యే నలిమిలి రామకృష్ణారెడ్డి, జిల్లా బీజేపీ అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర, బీజేపీ నేతలు పాల్గొన్నారు. క్వారీ సెంటర్ అంబేద్కర్ విగ్రహం జంక్షన్లో బీజేపీ నేతలు సంబరాలు జరుపుకున్నారు. ప్రధాని మోడీ చిత్రపటానికి పాలాభిషేకం, పూలాభిషేకం చేసి జీఎస్టీ తగ్గించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ రానున్న రోజుల్లో జీఎస్టీ సింగిల్ డిజిట్కు ప్రధాని మోడీ మార్చే అవకాశం కూడా లేకపోలేదని అన్నారు. ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఆగస్టు 15న ప్రధాని మోదీ ఇచ్చిన ప్రసంగంలో జీఎస్టీ స్లాబుల్లో సమూల మార్పులు చేస్తామని ప్రకటించి అమలు చేసి అన్ని వర్గాల ప్రజలపై జీఎస్టీ భారాన్ని తగ్గించారని అన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీకి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్కు సోము వీర్రాజు, ఎమ్మెల్యే నలిమిలి రామకృష్ణారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జోనల్ ఇన్ఛార్జ్ లక్ష్మీ ప్రసన్న, స్టేట్ మీడియా ప్రతినిధి పెద్దిరెడ్డి రవికిరణ్, బొమ్మల దత్తు, రొంగల గోపి శ్రీనివాస్ భగవాన్, రేలంగి శ్రీదేవి, కోడూరు లక్ష్మీనారాయణ, అడబాల రామకృష్ణ, నర్సిపల్లి హారిక, పరిమి రాధ, మద్దిపట్టి రజని, కురగంటి సతీష్, యానాపు యేసు, వివిధ మండలాల అధ్యక్షులు పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ నిర్వర్తించాలని ఆదేశించిన సందర్భంలో ఈ జీఎస్టీ ఈ నిర్ణయం ఏదైతే ఉందో మన ప్రధానమంత్రి గారు ఆగస్టు 15 సందర్భంగా వారి మనసులో ఉన్నటువంటి అంశాన్ని బహిర్గతం చేయడం, దాన్ని ప్రభుత్వం దసరా దీపావళి కానుకగా ఈ కార్యక్రమాన్ని అనౌన్స్ చేయడం జరిగింది. దీని మూలంగా పేద, ధనిక, బడుగు, బలహీన వర్గాలు అన్ని వర్గాల ప్రజలు కూడా దీంట్లో లబ్ధి పొందడం జరిగింది. ముఖ్యంగా కార్స్ కూడా 30 లక్షలు, 25 లక్షలు కూడా తగ్గే విధంగా 4 వీలర్స్, పెద్ద వాహనాలు ఆ విధంగా ఈ ట్యాక్స్ తగ్గడం జరిగింది. తగ్గించడం ప్రధానం కాదు, దేశం ఆర్థికంగా పుంజుకుంటుంది. సహజంగా ట్యాక్సులు తగ్గించడం అంటే అది చిన్న విషయం కాదు. ఈవేళ ఉన్న పరిస్థితిలో ప్రపంచ దేశాలు ఆర్థికంగా తిరోగమన స్థితిలో ఉంటే భారతదేశం ఆర్థికంగా ప్రగతి సాధిస్తూ 4వ స్థానం నుంచి 3వ స్థానంలోకి వెళుతున్న సందర్భంలో ఈ జీఎస్టీని తగ్గించడం, ఈ జీఎస్టీని ఇప్పుడు తగ్గించడం కాదు, రాబోయేటువంటి రోజుల్లో జీఎస్టీని సింగిల్ డిజిట్కి తీసుకొచ్చే పరిస్థితిని కూడా మనం చూడబోతున్నాం. ఆ విధంగా ఈ దేశం ముందుకు వెళుతున్న సందర్భంలోనే ట్రంప్ లాంటి పెద్దలు కంగారు పడుతున్నారు. చెప్పే సాకులు వేరు, మన మీద విధించే సుంకాలు మనల్ని దెబ్బతీయాలి ఆర్థికంగా అనేటువంటి ఆలోచన. మనం రష్యాతో పెట్రోల్ కొనడం కాదు, ఈవేళ మనకంటే ఎక్కువ పెట్రోల్ చైనా కొంటుంది. చైనాకి సుంకాలు మనకంటే తక్కువ ఉన్నాయి, కానీ మన మీద సుంకాలు విధించే పరిస్థితి మనం గమనిస్తున్నాం. దీనికి ప్రధానమైన కారణం భారతదేశం యొక్క అభివృద్ధిని చూడలేనటువంటి పరిస్థితిని మనం గమనిస్తున్నాం. ఈ విధంగా భారతదేశం అభివృద్ధిని మోడీ నాయకత్వంలో ట్రంప్ కానీ ఎవ్వరూ కూడా ఆపలేరనేటువంటి విషయాన్ని నేను స్పష్టంగా మీకు తెలియజేస్తున్నాను. మనం ఈ మధ్యకాలంలోనే దేశంలో చిప్పుని కూడా ఆవిష్కరించుకున్నాం. ఆ విధంగా అనేక కార్యక్రమాల్లో భారతదేశం ప్రపంచ దేశాలను ఢీకొనేటువంటి శక్తితో ముందుకు వెడుతుంది. ఈ సందర్భంగా మోడీ గారిని అభినందించడం, పాలాభిషేకం చేయడం సాధ్యమైన ప్రక్రియగా నేను భావిస్తున్నాను. అందరికీ నమస్కారం.
ఈరోజు ఒక సమర్థవంతమైన నాయకత్వం, ఒక సమర్థవంతమైన ప్రభుత్వం ఉంటే ప్రజలకు ఏ విధమైన ప్రయోజనాలు చేకూరతాయి అనడానికి ఇవాళ భారతదేశంలో జిఎస్టీ సంస్కరణలో ఒక ప్రబల నిదర్శనం అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా ఎంతో కాలంగా ప్రజలు ఆకాంక్షిస్తున్నట్టుగా ఆగస్టు 15 ఎర్రకోట నుంచి ప్రధానమంత్రి గారి ప్రసంగంలో జిఎస్టీ సంస్కరణలు తీసుకొస్తాం, 4 స్లాబులను 2 స్లాబులకు తగ్గిస్తామని ఏదైతే చెప్పారో దానికి అనుగుణంగా ఇవాళ జిఎస్టీ మండలి ఏకాభిప్రాయంతో 2 స్లాబుల విధానాన్ని తీసుకొచ్చి 12%, 28% ఉన్న స్లాబులను పూర్తిగా రద్దు చేయడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా సామాన్యులకి నిత్యావసర వస్తువులు, వ్యవసాయదారులకి వ్యవసాయ పనిముట్లు, ముఖ్యంగా ఆరోగ్యాన్ని పరిరక్షించే విభాగానికి సంబంధించి అనేకమైన మార్పులు తీసుకురావడమే కాకుండా జిఎస్టీని ఆ రంగాల్లో గణనీయంగా తగ్గించడం జరిగింది. దాదాపుగా ఇవాళ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కలిసి 48,000 కోట్ల రూపాయలు ఆదాయం కోల్పోతున్నప్పటికీ కూడా ఎటువంటి బెరుకు లేకుండా ఇవాళ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున సంస్కరణలకి తెరతీసిందనేది ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ గ్రహించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఏదైతే ఆర్థిక రంగంలో పురోగమన దిశలో భారతదేశం ఉన్న నేపథ్యంలో ఇవాళ ప్రజల ప్రయోజనాలను కాపాడడమే లక్ష్యంగా ఇవాళ నరేంద్ర మోడీ గారు పనిచేయడం జరుగుతూ ఉంది. అటువంటి వ్యక్తికి మనందరం మద్దతుగా నిలవాలి. ఇవాళ ప్రపంచంలో ఒక అసూయ ద్వేషాలతో భారతదేశం పట్ల దాడి చేయాలి, భారతదేశాన్ని ఒంటరి చేయాలని ప్రయత్నం చేస్తున్న అనేక శక్తులకి ఎదురొడ్డి నిలుస్తున్న నరేంద్ర మోడీ గారికి భారతదేశ ప్రజానీకం అంతా మద్దతునివ్వాలని సందర్భంగా తెలియజేసుకుంటూ ఇవాళ ఈ జిఎస్టీ సంస్కరణలు తీసుకొచ్చిన సందర్భంగా ముఖ్యంగా నరేంద్ర మోడీ గారికి వారి ఆలోచన విధానాన్ని అమలు చేయడం ద్వారా ఆర్థిక శాఖ మంత్రి గారు నిర్మలా సీతారామన్ గారికి ఇద్దరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేసుకుంటూ భారతదేశ ప్రజానీకం తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ తూర్పుగోదావరి జిల్లా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ గారి చిత్రపటానికి పూలాభిషేకం చేసి అదేవిధంగా సెప్టెంబర్ 17 నుంచి నరేంద్ర మోడీ గారి జన్మదినం నుంచి గాంధీ జయంతి వరకు ఏదైతే సేవా పక్షోత్సవాలు నిర్వహించుకుంటా ఉన్నామో దానికి సంబంధించిన కార్యాచరణ రూపొందించడం కోసం కూడా ఈరోజు తూర్పుగోదావరి జిల్లాలో కార్యశాల నిర్వహించుకుంటూ ఆ కార్యాచరణ కూడా రూపొందించుకుంటా ఉన్నాం. ప్రజలందరూ ఈ విషయాలను గమనించాలి, నరేంద్ర మోడీ గారికి అండగా నిలవాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసుకుంటూ సెలవు.